మన విక్టరీ వెంకటేష్ గారు హీరోగా, శైలేష్ కోల్ను దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ సైందో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే బాబాయ్ కోసం అబ్బాయి భారీగా ప్లాన్ చేస్తున్నాడా? ల్యాండ్ మార్క్ అయిన ఫిలిం ఆడియన్స్లోకి బలంగా వెళ్ళేలాగా ఏమైనా ప్రత్యేక ప్లాన్లు ఫాలోఅప్ చేస్తున్నాడా? బాబాయ్ కెరియర్లో బెస్ట్గా నిలిచిపోయేలా ఏమైనా ప్రణాళికలు వేస్తున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఏ బాబాయో ఏ అబ్బాయో తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టేయండి, మీకే యూజ్. సరేనా? ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వెంకటేష్ గారి కెరియర్లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది భయ్యా. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా శైలేష్ కోల్ను కంటెంట్ అంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది భయ్యా. ఈ నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాగుతున్నాయి. వీటన్నిటికీ మించి వెంకీ మామ కెరియర్లో ఇది 75th ల్యాండ్ మార్క్ ఫిల్మ్. దీంతో ఈ సినిమాని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేలా అబ్బాయి రానా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది భయ్యా. డైమండ్ జూబ్లీతో బాబాయ్కి భారీ హిట్ అందించి తన ఐడెంటిటీని వెయ్యాలన్న ప్రత్యేక ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబాయ్ కోసం రానా స్పెషల్గా ఓ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఏకంగా ఓ పెద్ద స్టార్ని ఈవెంట్కి తీసుకొచ్చి సైంధవ్ని ఆడియన్స్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా కొంతమంది యంగ్ హీరోస్ పేర్లు కూడా తెరపైకి తీసుకువస్తున్నాయి. స్టార్ హీరోల్లో ఎవరో ఒకరిని బాబాయ్ కోసం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. బాబాయ్కి చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని ఇలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. వెంకటేష్ గోల్డెన్ జూబ్లీ సినిమా వాసు. ఈ సినిమా మ్యూజికల్గా పెద్ద విజయం సాధించింది. బట్ కమర్షియల్గా మాత్రం ఆశించిన రిజల్ట్స్ సాధించలేదు. కానీ డైమండ్ జూబ్లీ మాత్రం అన్ని రకాలుగా సక్సెస్ చేయాలని దగ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సరే మరి మళ్ళీ కలుస్తా, వెళ్ళొస్తా, బాయ్. దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.